శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు సూర్యోదయం తరువాత కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒక మంచి మేలు చేకూరబోతూ ఉంది. ఎందుకంటే ఒక పెద్ద సమస్య నుంచి కుంభరాశి వారి జాతకులు రేపు సూర్యోదయం తరువాత బయటపడనున్నారు. ఇది అంతా ఈశ్వరేచ్ఛ, పరమశివుని అనుగ్రహం అనే చెప్పాలి. ఎందుకంటే ఈ సమస్య మిమ్మల్ని ఎన్నో రోజులుగా మానసికంగా కృంగతీస్తుంది. కానీ మానసిక స్థైర్యంతో కుంభరాశి వారి జాతకులు సమస్యకు పోరాడి ఎదురు నిలిచారు. అయితే మీ కృషి పట్టుదలను గమనించిన భగవంతుడు ఈ రోజున మీకు మంచి మేలు చేకూర్చబోతున్నాడు. ఆ సమస్య నుంచి బయటపడతారు. అయితే ఆ పెద్ద సమస్య ఏమిటో, ఎటువంటి పరిస్థితులు మీకు రేపు సూర్యోదయం తర్వాత కలగబోతున్నాయో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఖచ్చితంగా మీ యొక్క ప్రవర్తన రీత్యానే ఈ రోజున మంచి ఫలితాలు కలగబోతున్నాయి. ఎదుటి వారితో మీరు నడుచుకునే తత్వము, వారితో మాట్లాడే మాట విషయంలో మీరు తీసుకునే జాగ్రత్త ఈ రోజున మీకు ఇటువంటి పెద్ద సమస్య నుంచి బయటపడబోతున్నారు. ఉద్యోగంలో మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడేయడానికి భగవంతుడే పంపించాడు అన్న చందన సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు మీ జీవితంలోకి రాబోతూ ఉన్నారు. ఉద్యోగంలో మీరు ఏదైతే మీ టాలెంట్ ని చూపించినా మీ యొక్క పని ఎదుటి వారికి అర్థం కాక పై అధికారులు మిమ్మల్ని చాలా వరకు కూడాను చులకనగా మాట్లాడటమో, ఉద్యోగం పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అంటూ హెచ్చరిక జారీ చేయడమో, ఆ యొక్క సమస్య నుంచి మీరు ఈ రోజున బయటపడబోతున్నారు. ఎందుకంటే మీరు చేసే చిన్న చిన్న పొరపాట్లు, ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడమో, అందరూ మన అని అనుకోవడమే ఈ సమస్యలకు కారణమో. ఈ విషయంలో మీకు అవగాహన కల్పించే విధంగా భగవంతుడే పంపించిన చందన సన్నిహితులు కావచ్చు, స్నేహితులు కావచ్చు మీ జీవితంలో సలహా సూచనలు ఇస్తారు. ఆ యొక్క సలహాలు కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారో, మీ యొక్క పని తత్వాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తారో, నీతి నిజాయితీతో మీరు చేసే పని సంస్థకు ఎంత మేలు చేకూరుస్తుంది అనే విషయము ఈ రోజున పై అధికారులకు తేట తెల్లమవుతుంది. ఇదే ఈ సమస్య ఏ రోజున మీరు బయటపడతారో, ఇదే ఈ సమస్య చాలా పెద్ద సమస్య. ఎందుకంటే ఆర్థికంగా మీరు చాలా వరకు కూడాను నష్టపోవాల్సి వస్తుంది ఉద్యోగం పోవడం రీత్యా. కానీ ఉద్యోగంలో దృఢపడడానికి మీ స్నేహితులు ఈ రోజున చాలా వరకు కూడా సహకరిస్తారు. ఇది అంతా కూడాను భగవంతుని అనుగ్రహం. సో ఫ్రెండ్స్, చూశారు కదా, రేపు సూర్యోదయం తర్వాత కుంభరాశి వారి జాతకులకు ఎలా ఉండబోతుందో, ఏ సమస్య నుంచి బయటపడతారో, ఎలా బయటపడతారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.